నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు విషయంలో వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. కర్నూలు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి హైకోర్టు బెంచ్ కర్నూలు నగరంలో కాకుండా దూరంగా ఏర్పాటు చేయాలని చెప్పడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పుపట్టారు. హైకోర్టు బెంచ్ నగరంలో ఉంటే అందరికీ అందుబాటులో ఉంటుందని, దూరంగా ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండదని అన్నారు. వైసీపీ హయాంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రజలను మోసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఏర్పాటు చేస్తున్నారని సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ, వైసీపీ నాయకులు ఎక్కువగా కోర్టులకు హాజరు అవుతుంటారని, వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. హైకోర్టు బెంచ్ ఇచ్చి తీరుతాం చెప్పడం జరిగింది. మా మంత్రి గారు కూడా హైకోర్టు బెంచ్ మేము ఇస్తాం, 100% ఇచ్చి తీరుతామని చెప్పాడు. కానీ ప్రజలు సౌకర్యార్థం ఏముంటుందంటే, ఎక్కువ దూరం కాకుండా సెంటర్లో ప్రతి ఒక్కటి కోర్టు అనేది సెంటర్లో ఉండాలి, వాళ్ళకి అన్ని విధాల అందుబాటులో ఉండాలి. ఈరోజు ఎక్కడో జగన్నాథ్ గడ్డ దగ్గర దూరం గత ప్రభుత్వం జగన్నాథ్ గడ్డ మీద ఎవరు పోవాలా కోర్టుకు? ఎవడైనా ఆడవాళ్ళకి కేసుకు పోయేటప్పుడు, లాయర్లు పోయేటప్పుడు ఎవడు తంతే ఎవడు దిక్కు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాపాడతారా? దానికి హేళన కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. బురద చల్లొద్దండి. మంచి కార్యక్రమం జరిగేటప్పుడు మీరు సపోర్ట్ చేయండి. ఏ క్యాంప్ బీ క్యాంప్ సి క్యాంపులో చూసాం మొన్న నేను తొందరగా ఒక 20 రోజుల ముందు ఎట్లా పడిపోయినాయి, అన్ని భూస్థాపిపోయినాయి, పడిపోయినాయి అన్నీ. ఎక్కడ అని చెప్తున్నాను, ఒక సెలెక్షన్ జరిగింది. హైకోర్టు బెంచ్ ఖచ్చితంగా ఇస్తానని ముఖ్యమంత్రి గారు మా మంత్రికి చెప్పడం, మా మంత్రి ప్రపోజల్ పెట్టినాడు ఏమని, ఈ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ పెడితే అందరికీ బాగుంటుందని. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగుల మీద ఆయన ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు నేను మాట్లాడడం జరిగింది. ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఇస్తారు అంటే అక్కడ వాళ్ళు ఉద్యోగస్తులుగా ఉంటే వాళ్ళకి హెచ్ఆర్ఏ రాదు, ఆ క్వార్టర్స్లో లేకపోతే వాళ్ళకి హెచ్ఆర్ఏ వస్తుంది, వేరే ఇంట్లో బాడేకుండొచ్చు. వాళ్ళ మీద నువ్వు ప్రేమ చూపాల్సిన అవసరం లేదు. నువ్వు మాట్లాడుతున్న మాటలు వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. తర్వాత ఇంకొకటి, గల్లీలో పెడితే ఎట్లా పోతారు అంటావు. ఏంటంటే గల్లె మెయిన్ రోడ్లు ఈ పక్క గుత్తి రోడ్డు కానీ ఆ పక్క నంద్యాల రోడ్డు కానీ మెయిన్ రోడ్డుకు లింకప్ రోడ్డు చేస్తారు. హైకోర్టు చేస్తున్నారంటే కనీసం 20-25 ఎకరాల్లో కడతారు, బ్రహ్మాండమైన రోడ్లు వేస్తారు. వీళ్ళ బాధ ఏమంటే కోర్టు కేసులు జైళ్ళకు పోయేది ఈ పార్టీ నాయకుడు కానీ వీళ్ళు కానీ ఎక్కువ పోతారు. రేపు 100 కార్లతో 200 మందితో వీళ్ళు ఊరేగింపులో పోతారు కదా. కాబట్టి వాళ్ళు ఆలోచించినారు, రేపు మేము కోర్టుకు పోవాలంటే జైల్లోకి పోవాలంటే ఇబ్బంది అవుతుందేమని. మీకు ఆ ఇబ్బంది లేకుండా పెద్ద రోడ్లు వేయిస్తాం. మా నాయకుడు కూడా మాట్లాడినాడు, చంద్రబాబు కూడా ఓకే అన్నారు. కాబట్టి మీకు ఏ ఒక్కటి ఇబ్బంది పెట్టము. తర్వాత మీరు లీజు విషయంలో 99 సంవత్సరాలు లీజు తీసుకొని కొట్టేస్తారేమో అంటారు. ఎందుకంటే వాళ్ళకి అనుమానం రావడం కరెక్ట్. వాళ్ళు ఆల్రెడీ 99 సంవత్సరాలు కొట్టేసి బంగ్లాలు కట్టుకున్నారు, కాంప్లెక్స్లు కట్టుకున్నారు. కాబట్టి కానీ మా నాయకుడికి అలవాటు లేదు, చంద్రబాబుకు లేదు, భరత్ గారికి లేదు. ఎక్కడైనా కానీ మీరు ఆ విధంగా చూపిస్తే మేము ఖచ్చితంగా దాన్ని మాట్లాడతాము. మేము మళ్ళీ రాజకీయాలు మాట్లాడము. మరి మీరు వస్తున్నారా? కాబట్టి మీ అనుమానాలను మేము తీర్చినాము. మేము అక్కడ హైకోర్టు బెంచ్ కడుతున్నాము, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. నగర ప్రజలకు కానీ లాయర్లకు కానీ క్వార్టర్స్లు ఏర్పాటు చేసినప్పుడు ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. మీకు జీవితంలో కూడా ఇంకా ఎప్పుడు 11 సీట్లు కూడా రావు. కనుకనే మీకు బుద్ధి చెప్పినారు. ప్రతిపక్ష హోదా లేకుండా ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరిగిందంటే 89లో ఒకసారి జరిగిందంటే 30 సంవత్సరాల క్రితం. మీ పరిపాలన అంత ఘోరంగా ఉంది కాబట్టి మళ్ళీ మీకు ఈనాడు ఇచ్చినారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి వైసీపీ నాయకులకు, జిల్లా నాయకులకు మరీ తెలియజేస్తున్నాం. వచ్చేసి పెద్ద అడావుడి చేస్తున్నారు. ఈరోజు వచ్చేసి హైకోర్టు బెంచ్ పెట్టినారు, ప్రూఫ్ ఏముంది అంటున్నారు. ఇప్పుడు అక్కడ ఖాళీ చేపిస్తే ఆ ప్లేస్లో వచ్చేసి మొత్తము ఏర్పాటు చేయడానికి మా మినిస్టర్ గారు అయితేనేమి మా స్టేట్ గవర్నమెంట్ ఈ విధంగా తపన పడుతుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళకి వచ్చేసి కాల్ చేయమని చెప్తున్నారు. కానీ ఈ రోజు పోయి మీరు కాల్ చేయండి వెళ్ళిపోండి అని చెప్పలేదు. వాళ్ళే ఆల్రెడీ రాసి ఇచ్చినారు, మేము కాల్ చేస్తాము, మాకు కొంచెం టైం అయింది, 3 months టైం అయిందని చెప్పి ఈరోజు వాళ్ళకి కాల్ చేయడం జరుగుతుంది. హెచ్ఆర్ఏ పరంగా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే బయటనే తీసుకొని హెచ్ఆర్ఏ పే చేయొచ్చు. కాబట్టి ఈరోజు వచ్చేసి టైం అయిపోయిన బిల్డింగ్లో రేపు పొద్దున ఏమన్నా జరిగితే
ఎవరికి అబండాలు వేసేది మళ్ళీ నువ్వే అంటావు, నువ్వే మళ్ళీ రేపు ప్రెస్ మీట్ పెట్టి టైం అయిపోయిన బిల్డింగ్ నా విధంగా పెట్టడం వలన ఈ విధంగా జరిగిందని చెప్పి. కాబట్టి మినిస్టర్ గారు వచ్చేసి నగరం యొక్క అభివృద్ధిలో సిటీ అంటే సిటీ స్మార్ట్ సిటీ చేయాలని చెప్పి తపనతో ఉన్నారు. వీళ్ళకి ఏదంటే అసలు జీర్ణించుకోలేకుంటున్నారు. గతంలో వచ్చేసి ఇద్దరండి, ఫస్ట్ అంతకుముందు టీజీ వెంకటేశ్వర గారు నగరాన్ని అభివృద్ధి చేసింది, ఈరోజు వచ్చేసి టీజీ భరత్ గారు. ప్రతిదీ అంటే ఏదైతే ప్రజలకు 10 మందికి ఏదైతే ఇబ్బంది ఉంటుందో దాన్ని వచ్చేసి కంపల్సరీ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి క్లియర్ చేస్తున్నారు. ఈరోజు వచ్చేసి అక్కడ మన సర్కిల్లో మెడికల్ కాలేజ్ కాడ అది తీయడం కానీ, తర్వాత ఇక్కడ మన టీడీపీ ఆఫీస్ కాడ ఉన్న సర్కిల్ని తగ్గించడం కానీ, ఈ ఏబీసీ క్వార్టర్స్ కానీ, నగరంలో ఉన్న ప్రతిదీ అంటే శానిటేషన్ విషయంలో కానీ ప్రజలకు ఏమన్నా ఇబ్బంది ఉందా, వాటర్ సమస్య. ఈ 33 వార్డుల్లో గతంలో చాలాసార్లు ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాటర్ సంబంధించి. మీరు ఒక్కసారి చూసుకోండి, మీడియా మిత్రులకు నేను ఒక విధంగా చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా వాటర్ సంబంధించి సమస్యలు వచ్చినాయా? శానిటేషన్ విషయంలో ఇంతకుముందు తీసేవాళ్ళు లేరు సరిగా. హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అవగాహన ర్యాలీని సోమవారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. స్థానిక IMA భవనం వరకు ఈ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండేందుకు నిరంతరంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ఎయిడ్స్, HIV వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చూపించకూడదని, వారు కూడా సమాజంలో భాగమేనని అన్నారు. దీనికోసమే ప్రతి ఏటా డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి, DLSA సెక్రటరీ ఏ కృష్ణప్రసాద్, DM&HO డాక్టర్ ఎస్ జీవన్ రాణి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారిని డాక్టర్ కె రాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళని కూడా సమాజంలో ఈక్వల్గా చూస్తూ వాళ్ళ ఆరోగ్యం కోసం మనం తీసుకోవాల్సిన చర్యలన్నీ వాళ్ళకి వివరిస్తూ చెప్పడం కోసము ఈ డే ముఖ్య ఉద్దేశం. ఇది ఒక్కరోజు అనేదే కాదు, ప్రతిరోజు కూడా మనము వీళ్ళను సమానంగా చూడడం కోసం పాటుపడాలి. దానికోసం ఒక రోజు అవసరము, దానికోసం రివ్యూ కోసం ఒక రోజు అవసరము, ప్రజల్లో అవేర్నెస్ పెంచడం కోసం ఒక రోజు అవసరం. కాబట్టి మనం డిసెంబర్ 1వ తారీఖు తీసుకున్నాం. సో దీనికోసం మనము అందరం కూడా ఎవరైతే ఎయిడ్స్ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ అవేర్నెస్ ప్రమోట్ చేయాలి, ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం అవేర్నెస్ ప్రమోట్ చేయాలి. అలాగే మిగతా సొసైటీలో కూడా ఎయిడ్స్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిందిగా అవేర్నెస్ ప్రమోట్ చేయాల్సిన అవసరం. సో ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులు అందరినీ కోరేది ఏంటంటే అవేర్నెస్ అబౌట్ ది ఎయిడ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవేర్నెస్ పెంచవలసిందిగా మళ్ళీ. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామంలో నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లు మరియు వృద్ధులకు, వికలాంగులకు NTR సామాజిక పెన్షన్ల లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పత్తికొండ ఎమ్మెల్యే KE శ్యాంబాబు పంపిణీ చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రాభివృద్ధి పరుగులు పెడుతోందని, రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని పత్తికొండ ఎమ్మెల్యే KE శ్యాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, విజయ్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాసులు గౌడ్, వీరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లా హోస్పేట నగరసభ నూతన స్థాయి సమితి అధ్యక్షులుగా 14వ వార్డు బీజేపీ సభ్యుడు సర్వనన్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ఉన్న 35 వార్డులలో నెలకొన్న సమస్యలపై అరికట్టేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా నగరంలో అనేక వార్డులలో వర్షం వస్తే డ్రైనేజీలో వర్షపు నీరు చేరడంతో డ్రైనేజీ నీరు నిండి కాలనీలు ప్రవహిస్తుందని, ఈ సమస్యపై ప్రత్యేక చర్యలు చేపడతామని తెలియజేశారు. అనంతరం నగరసభ అధ్యక్షులు రూపేష్ కుమార్ మాట్లాడుతూ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గవియప్ప నగరసభకు అందించిన 10,000 కోట్ల రూపాయలను ప్రజాపనులు శాఖకు అందించి నగరసభ అభివృద్ధికి మొండి చేయి చూపించారని ఆరోపించారు. ఈ సందర్భంగా నగరసభ ఉపాధ్యక్షులు జీవనరత్నం, నగరసభ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ಕೆಲಸಗಳು ಕಾಮಗಾರಿ ನಡೀತಾರೆ. ಎಲ್ಲೆಲ್ಲಿ ನಡೀತದೆ ಎಲ್ಲ ವಾರ್ಡಲ್ಲಿ ನಡೀತಾರೆ ಸರ್. 35 ವಾರ್ಡಲ್ಲಿ ಮಳೆ ಬಂದಾಗ ಪ್ರಮುಖವಾಗಿ ಜಲಾವೃತ ಆಗೋ ರಸ್ತೆಗಳು ಯಾವ್ಯಾವ ಸರ್? ಇಲ್ಲಿ ಹೊಸಪೇಟೆ ಒಳಗೆ ಮಳೆ ಬಂದಾಗ ಜಲಾವೃತ ಆಗ್ತಾವ ರಸ್ತೆಗಳು. ಮೊಣಕಾಲುದ್ದ ನೀರು ನಿಲ್ಲ. ಈ ಬಳ್ಳಾರಿ ರೋಡು, ಹಂಪಿ ರೋಡು, HNF ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಮುಂದೆ ಇವೆಲ್ಲ ಭಾಳ ಸಮಸ್ಯೆ ಇದೆ.
ಅವಳು ಮುಂದಿನ ದಿನದಲ್ಲಿ ಅದನ್ನು ಸಾಲ್ವ್ ಮಾಡ್ತೀವಿ. ನಾವು ಅಧ್ಯಕ್ಷರು ಎಲ್ಲರೂ ಸೇರ್ಕೊಂಡು 35 ವಾರ್ಡಿನ ಸದಸ್ಯರು ಎಲ್ಲ ಸೇರ್ಕೊಂಡು సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలానికి చెందిన సైదమ్మ అలియాస్ సంధ్య న్యాయం చేయాలంటూ తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగి లచ్చిరాం తనను 16 ఏళ్ల వయసులో మాయమాటలకు లోను చేసి శారీరక మానసిక వేధింపులకు గురి చేశాడని ఆమె ఆరోపించింది. 2008లో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాడుకొని వదిలేశాడని వాపోయింది. 2010-2013 మధ్య మఠంపల్లి పిఎస్లో కేసులు నమోదు కాగా 2018లో పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో కాంప్రమైజ్ అయినట్లు పేర్కొంది. తర్వాత పెళ్లి విషయంపై వివాదం తలెత్తి లచ్చిరాం దాడి చేయడంతో కంటికి గాయమై చూపు కోల్పోయానని ఆమె వెల్లడించింది. 2022లో లచ్చిరాం తన భార్యతో కలిసి తమ ఇంటిపై దాడి చేశాడని వివరించింది. ఇప్పటికీ తన వీడియోలను బ్లాక్మెయిల్ చేస్తూ ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయాలని లేదా ₹1 కోటి కట్నంగా తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నాడని సైదమ్మ తెలిపింది. తనకు అతని నుండి ప్రాణహాని ఉన్నందున డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని తెలిపింది. రోజు ఇక్కడ హైదరాబాద్ మహిళా కమిషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు పిలిపిస్తా అంటున్నారు కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఒక్కసారి సెప్టెంబర్ 3వ తారీఖు అతను పిలిపించారు. అతను ఒక 1 వీక్ టైం తీసుకొని నేను సెటిల్మెంట్ చేస్తా అది అని చెప్పి అక్కడ టైం తీసుకున్నాడు మహిళా కమిషన్లో. ఆ తర్వాత నుంచి నేనే తిరుగుతున్నా, వాళ్ళకి కాల్ చేస్తున్నా కానీ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. కాబట్టి నాకు న్యాయం జరగట్లేదు. ఏమన్నంటే చంపుతానంటారు, ₹1 కోటి కట్నంతో కలిసి ఉందాం లేదా ఒక 50 లక్షలదే 30 లక్షలదే అంటున్నారు. ఒక 10 లక్షలు ఇస్తే లేదా ఒక 5 లక్షలు డిపాజిట్ చేస్తే పిల్లలు పుడతారు, లేదంటే అట్లనే పడుండు లంజలాగా అని గలీజ్గా మాట్లాడుతుండు. నాకు ప్రాణహాని ఉంది. వాళ్ళ భార్య కూడా నాకు ఫోన్లు చేసి బెదిరిస్తుంది, నువ్వు కేసు పెట్టు, నీ సంగతి ఏందో చూస్తామని అంటుంది. కాబట్టి ఈ 18 ఇయర్స్గా నేను నరకం అనుభవిస్తున్నా అతనితో. కాబట్టి నేను ఉంటేనేమో అతనితో ఉండాలి, అతను నన్ను చూసుకోవాలి, లేదంటే నా లైఫ్ నాకు తిరిగి ఇచ్చేయాలి. అదే నేను కోరుకునేది. ఫైనల్గా డీజీపీ సార్కి చెప్పేది ఇదే, నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నా. నాకు అతనితోటి పెళ్లి కావాలి, నేను అతనితో ఉండడం కావాలి. ఎందుకంటే నా లైఫ్ మొత్తం పోయింది. కాబట్టి మహిళా కమిషన్లో ఇచ్చిన ప్రకారం నాకు అతనితో పెళ్ళైనా కావాలి, లేదంటే మాత్రం నా లైఫ్ నాకు తిరిగి ఇచ్చేయాలి, లేదా నాకు చావు తప్ప వేరే మార్గం లేదు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంటికి రానివ్వట్లేదు. కాబట్టి ఇక్కడ బయట ఉంటున్నా నేను. ఇప్పుడు 2010లో మా మఠంపల్లి పిఎస్లో చేశాను సార్. సూర్యాపేట అంటే అప్పుడు నల్గొండ, ఇప్పుడు సూర్యాపేట. అక్కడే ఉంటాడు సార్. ఎంప్లాయీ సార్, నల్గొండ డిపో కండక్టర్గా చేసుకున్నాడు అతను. అయితే హెచ్ఆర్సీలో 2012లో చేశాను సార్, జనవరిలో. నాగర్ కర్నూలు జిల్లా పదరా మండలం ఇక మద్దిమడుగులో ఈ నెల 30 నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు పబ్బతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. 5 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు మద్దిమడుగు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని భక్తులు మహాయజ్ఞంలో పాల్గొనాలని అధికారులు సూచించారు. మద్దిమడుగు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా ఆలయ అధికారులకు సహకరించాలని వారు కోరుచున్నారు. నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం పరిధిలో కమలాపూర్, ఆముదాలపల్లి, రాంపూర్, గొల్లబుద్ధారం, లంబాడితాండ, బి దూదేకులపల్లిలో నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ స్వీకరణ, రికార్డు నమోదు, సాంకేతిక సౌకర్యాలు, అభ్యర్థుల సౌకర్యాల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్లో నామినేషన్ నమోదులు, తేదీ, సమయం, క్రమసంఖ్యను పరిశీలించారు. 2వ విడతకు మంగళవారం నామినేషన్ దాఖలు కోసం చివరి రోజు కావడంతో అధిక సంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని రిటర్నింగ్ అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అభ్యర్థుల వివరాలను తక్షణమే టీపోల్లో అప్లోడ్ చేయాలని, అప్లోడ్ ప్రక్రియలో ఎటువంటి అంతరాయం లేకుండా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఎన్నికల నిర్వహణలో ప్రతి దశను బాధ్యతతో నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తరుణ్ ప్రసాద్, రిటర్నింగ్ అధికారులు సదానందం, అనిల్ కుమార్, ఎంపీఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 3 సార్ 100% ఎస్టీదా ఎనీ లేదు సార్ బాగా టోటల్ హౌ మెనీ రెస్పెక్ట్ 90 సార్ ఈ రోజు వస్తే బెటర్ బికాజ్ లాస్ట్ డే టెన్షన్ ठीक है ఎనీ ఇష్యూస్ ఇక్కడ కోసగి తహసీల్దార్ వేణుగోపాల్పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నాయకులు అన్నారు. తహసీల్దార్ వేణుగోపాల్పై కోసగి మండల టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి తహసీల్దార్ వేణుగోపాల్ చుట్టం చూపుగా వస్తున్నాడే తప్ప పనులు చేయడం లేదని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి ముందే తహసీల్దార్ వేణుగోపాల్పై టీడీపీ సీనియర్ నాయకులు మండిపడ్డారు. కర్నూలు జిల్లా కోసిగిలో మైనార్టీ కాలనీల్లో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. తహసీల్దార్ వేణుగోపాల్ సమయపాలన పాటించడం లేదని, మధ్యాహ్నం 1 గంటకు తహసీల్దార్ కార్యాలయానికి వస్తే ఎట్లా అని వారు తహసీల్దార్ వేణుగోపాల్ను మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ముందే ప్రశ్నించారు. దీంతో తహసీల్దార్ వేణుగోపాల్ సరైన సమాధానం ఇవ్వకపోగా నన్నే ప్రశ్నిస్తారా, నేను తహసీల్దార్ని, నేను ఏమైనా వీఆర్ఓ అనుకుంటున్నావా అంటూ టీడీపీ నాయకులపై తహసీల్దార్ ఫైర్ అయ్యారు. దీంతో ఆర్లబండ సింగిల్ విండో చైర్మన్ నడిగేని అయ్యన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సారెడ్డి, హోలగుంద కోసిగయ్య తహసీల్దార్ వేణుగోపాల్ తీరుపై మండిపడ్డారు. ఎంతోమంది రైతులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పనులు చేయడం లేదని, అసలు మీరు సమయపాలన పాటిస్తే కదా మీకు ప్రజల బాధలు తెలిసేదని వారు అన్నారు. త్వరలోనే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నాయకులు తహసీల్దార్ వేణుగోపాల్పై మండిపడ్డారు. లేదు ఇదే చెప్పింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.